దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 ప్రతి ఆటంకాన్ని, అభ్యంతరాన్ని దేవుడు లయపరచును గాక. ఆమేన్. మంచిది. మనలో ఎప్పుడైనా భయము గాని, ఆందోళన గాని, కంగారు గాని, విచారం గాని మనలో పనిచేస్తుంది, మనం కలిగి ఉన్నాము అని అంటే వెంటనే అపవాది మనల్ని స్వాధీనం చేసుకుని మనకున్న కొద్దిపాటి ఆ చిన్ని కష్టమో, శోధనో, శ్రమో అవకాశం తీసుకుని మనం భయపడుతూ, కంగారు పెడుతూ దేవుని మీద మనకున్న విశ్వాసమును సన్నగిల్లింపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని, ఎవరో మనకు చెప్పనవసరం లేకుండానే మనకు మనమే ధైర్యాన్ని తెచ్చుకోవాలి. అయ్యో, ఎందుకు నేను కంగారు పడతా ఉన్నాను, ఎందుకు భయపడతా ఉన్నాను? నేను దేవుని సంబంధినై ఉండి, సర్వశక్తివంతుడైన దేవుని కుమారుడును, దేవుని కుమార్తెనై ఉండి, ఆ దేవుని స్వాధీనంలో ఉండి కూడా నేను ఎందుకు కంగారు పడుతూ ఉన్నాను, ఎందుకు భయపడుతున్నాను, నేను ఎందుకు ఆందోళన చెందుతున్నాను? ఈ ఆందోళన అనేది, భయం అనేది అపవాది లక్షణం కదా. నన్ను భ్రమలోనికి తీసుకెళ్లి నన్ను కంగారు పెట్టడానికి అపవాది పనిచేస్తూ ఉన్నాడు. నన్ను లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అపవాది కన్ను నా మీద పడింది, నన్ను కృంగదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని వెంటనే మనమే గమనించుకోవాలి, మనమే గ్రహించుకోవాలి, మనకు మనంగా ధైర్యం తెచ్చుకోవాలి. ఆ పరిస్థితుల్లో, ఆ కష్టంలో, ఆ బాధలో మనం ఉన్నప్పుడు వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ బలం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క వాక్యం మనకు తెలుసు కదా. యాకోబు పత్రిక ఒకసారి మనం చూద్దాం. చూడండి, యాకోబు పత్రికలో మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక దయచేసి పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు అందరూ కూడా మీరు బైబిల్ తెరచి మీరు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను. 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె అమాంతంగా మీద పడడానికి, అమాంతంగా మనల్ని స్వాధీనంలోకి తీసుకోవడానికి ఎవరు దొరుకుతారా అని గర్జిస్తూ తిరుగులాడుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉండగా మనకు ఎదురైన చిన్ని కష్టము, చిన్ని శోధన, చిన్న వ్యాధి, చిన్న రోగము, దానిలో మనం బాధపడుతూ ఉన్నప్పుడు వెంటనే దాని అమాంతంగా మన మీద దాడి చేసి మనల్ని కంగారు పెట్టేస్తూ, భయపెట్టేస్తూ దేవుని మీద మనకున్న ఆ నమ్మకాన్ని సన్నగిల్లింపు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలమైన మనము గ్రహించాలి, ఏ విధమైన తొందరపాటు, కంగారు మన మీదకి వస్తుందని వెంటనే మనం గ్రహించుకోవాలి. సాతాను నా మీద కన్నేశాడు. అందుకని చెప్తున్నటువంటి మాట, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి, మీ మనసును నిబ్బరం చేసుకునండి, ఎక్కడా కూడా అటు ఇటు తొలగనివ్వద్దు, అధైర్యపడద్దు, ఆందోళన చెందొద్దు, భయపడద్దు. మీకున్న పరిస్థితిని గురించి మీరు ఆలోచించొద్దు, మీకున్న కష్టం గురించి మీరుగా మీరు ఆలోచించొద్దు. ఎందుకో తెలుసా? ఆయన అంటున్నాడు, పై వచనం ఒకసారి చదువుతాను చూడండి. పై వచనం గురించి మనం చూస్తే 7వ వచనం నేను చదువుతున్నాను. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. కంగారు పడకుండా, భయపడకుండా ఉండటానికి మీరు సంతోషంగా ఉన్నారని నేను అనటం లేదు, కానీ ఆయన చెప్తున్నటువంటి మాట, మీరు సుఖంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు,
ఆరోగ్యంతో ఉన్నారు కనుక ఎందుకు చింతపడుతున్నారు? చింతపడొద్దు అని నేను అనటంలా. చింతపడే పరిస్థితి వచ్చింది. బాధపడే పరిస్థితి వచ్చింది. కష్టం వచ్చింది. దానిలో మీరు బాధలో ఉన్నారు. దాన్ని బట్టి మీరు చింతిస్తూ ఉన్నారు. కానీ మీరు ఉన్న పరిస్థితుల్లో మీరు చింతించొద్దు అంటున్నాడు. అది ఆయన చెప్తున్నటువంటి. మీరు చింతించొద్దు. ఎందుకని? మిమ్మును గురించి చింతించేవాడు ఒక ఆయన ఉన్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మీద మీరు చింత వేసి, మీ చింత ఆయన మీద వేసి మీరు సంతోషంగా ఉండండి. ఫిలిప్పీ రాసిన పత్రిక అంటాడు కదా, ఆనందించండి. మరలా చెప్తున్నా, ఆనందించండి. దేనిని గురించి మీరు చింతింపద్దు, కానీ కృతజ్ఞతాపూర్వకమైన విజ్ఞాపన ప్రార్థన మీరు దేవునికి చేయండి. మనకున్న పరిస్థితులలో ఎక్కడ కూడా చింతించడానికి, భయపడటానికి, ఆందోళన చెందటానికి మన అవకాశం ఇవ్వకూడదు. ఆ లక్షణాలు దేవుని యొక్క సంబంధి లక్షణాలు కానే కాదు. మనం ఎల్లప్పుడూ సంతోషము, ధైర్యము, నమ్మకం, ఇదే దేవుని సంబంధి యొక్క మనుషుల యొక్క లక్షణాలు. సాతాను ప్రభావితం చేస్తున్న ప్రతి పరిస్థితులు కూడా మనం నిబ్బరమైన మనసుతో మెలకువగా ఉండి మనము పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మన పరిస్థితిని మనమే గమనించుకుంటూ అవగాహన చేసుకుంటూ. ఈ పరిస్థితులు కొన్నిసార్లు మనకి బాధను కలిగిస్తాయి, కానీ దేవుని యొక్క వాక్యం బట్టి మనం జాగ్రత్త పడుతూ మెలకువగా ఉండాలని వాక్యం తెలియజేస్తాం. ఎప్పుడైతే ఈ బాధలు, ఈ విచారాలు, ఈ భయాలు మన మీదకి వస్తాయో, మన మీద ప్రభావితం చేపిస్తాయో, వాటికి మనం ఎప్పుడైతే లొంగామా, దానికి మనం అవకాశం ఇచ్చామా, భయానికి, ఆందోళనకు, విచారానికి మనం అవకాశం ఇచ్చామా, వెంటనే అది మనలో ఉన్న విశ్వాసాన్ని అణిచివేసేస్తుంది. దేవుని మీద మనకున్న విశ్వాసాన్ని దూరం చేసేస్తుంది. వాక్యంలో ఒక మాట మనం చూద్దాం, చూడండి. మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయంలో, మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం మనం చూస్తే 22వ వచనం నేను చదువుతున్నాను. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతున్నాను. మొండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును, ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడు. ఏం జరుగుతుంది అని మనం ఆలోచిస్తే, దేవుని యొక్క వాక్యం మనలో పనిచేస్తూ ఉంది. వాక్యమైన విత్తనాలు మనలో పనిచేస్తూ ఉన్నాయి. అవి నాటబడుతూ ఉన్నాయి, అవి బ్రతుకుతూ ఉన్నాయి, అవి ఎదుగుతూ ఉన్నాయి, అవి పెరుగుతూ ఉన్నాయి. వాక్యం మనలో పనిచేస్తూ ఉంది. వాక్యం ద్వారా మనలో నమ్మకం ఏర్పడుతూ ఉంది, ధైర్యం కలుగుతూ ఉంది, దేవునిలో విశ్వాసం పెరుగుతూ ఉంది. దేవుని యొక్క మాటలు వినడం ద్వారా, మన హృదయంలో నాటపడడం ద్వారా, ఫలించడం ద్వారా ఎంతో గొప్ప విశ్వాసం సంపాదించుకుంటూ ఉన్నాం. ఆ ఎదుగుతూ ఉండగా అకస్మాత్తుగా వచ్చినటువంటి ఈ సాధారణమైనటువంటి సమస్యలు, శోధనలు, కష్టములు, వాటి ద్వారా ప్రారంభమైన ఈ ఐహిక విచారములన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే, అక్కడ రాస్తూ ఉన్నాడు, నాటబడినటువంటి విత్తనములు ఎదుగుతూ ఉన్నాయి, చక్కగా ఎదుగుతూ ఉన్నాయి. కానీ ఆ ఐహిక విచారములనే అవి వచ్చి వాటిని అణిచివేస్తూ ఉన్నాయి. అణిచివేయడం ద్వారా అవి ఫలించలేకపోతూ ఉన్నాయి. బ్రతకలేదా? బ్రతికాయి. ఎదగలేదా? ఎదిగాయి. కానీ సమయం వచ్చి ఫలించే సమయం వచ్చేటప్పటికి మాత్రం ఫలించడానికి అవకాశం లేకుండా నిష్ఫలంగా అయిపోతున్నాయి. ఎందుకు నిష్ఫలం అయిపోతూ ఉన్నాయి? నిజానికి కష్టం వచ్చినప్పుడే విశ్వాసాన్ని రుజువు చేసుకునే సమయం. శోధన వచ్చినప్పుడే అంతవరకు మనం సంపాదించుకున్న విశ్వాసమును రుజువు చేసుకునేటువంటి సమయం.
చెప్పాలంటే మనకి విశ్వాస జీవితంలో ఫలించే సమయం అదే. మన విశ్వాసముని నిరూపించుకునేటువంటి సమయం అదే. ఎప్పుడు మన మీదకు విచారం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అటువంటి సమయాలలోనే భయపడకుండా, ఆందోళన చెందకుండా నిలబడి ధైర్యంతో సంతోషించవలసినటువంటి సమయం అదే. అది ఎలా వస్తా ఉంది? దేవునిలో మనం సంపాదించుకున్న నమ్మకం, విశ్వాసమే దానికి కారణమవుతా ఉంది. అదే మన విశ్వాసంలో ఫలించాము అనటానికి రుజువు. కానీ అపవాది చోటు చేసుకున్న, అపవాది ప్రారంభించిన, అపవాది ప్రభావం చేత వచ్చిన ఆ ఐహిక విచారములన్నీ, ఆ బాధలన్నీ సంపాదించుకున్న విశ్వాసవంతిని అణిచివేస్తూ ఉన్నాయి. మన విశ్వాసాన్ని రుజువుపరచుకోవడానికి అవకాశం లేకుండా పోతాం. ఆ పరిస్థితిని సాతానుడు, అపవాది అవకాశంగా తీసుకుని, అదునుగా తీసుకుని, మన లొంగ తీసుకుని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ భయము, ఈ విచారములు మనల్ని ఏం చేస్తూ ఉన్నాయంటే, దేవునిలో మనం ఎదగకుండా, ఫలించకుండా ఆపు చేసేస్తూ ఉన్నాయి. ఈ విచారములు దేవునికి దగ్గర కాకుండా ఆపు చేస్తూ ఉన్నాయి. దేవుని కొరకు మనం సిద్ధపడగలటానికి అడ్డుగా నిలబడతా ఉన్నాయి. ఈ రాత్రి ప్రేమతో ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము మనలో వెత్తబడుతూ ఉంది, అది ఫలిస్తూ ఉంది, అనగా అది బ్రతుకుతూ ఉంది, ఎదుగుతూ ఉంది, విశ్వాసం సంపాదించుకుంటూ ఉన్నాం. బాగుంది. అయితే అది ఫలించే సమయం వచ్చేటప్పటికి, అనగా విశ్వాసమును రుజువు చేసుకునే సమయం వచ్చేటప్పటికి మనము నిలబడలేకపోతున్నామేమో. ఆ కారణం చేతనే ఈ భయము, ఆందోళన మనలో చోటు చేసుకుంటున్నాయేమో ఒకసారి మనము గమనించవలసిందిగా నేను ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుని సంబంధులముగా, దేవుని పిల్లలముగా మనలో ఏమాత్రం కూడా ఆ విచారము, ఆందోళన, కంగారు, భయము, కృంగుదల, ఆ లక్షణాలకి అవకాశం లేకుండా మనం నిలబడవలసినటువంటి వారుగా ఉన్నామని నేను ప్రేమతో మనం చూస్తున్నాను. మనం దేవుని చేతిలో ఉన్నాం. దేవుడే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఏది మన చేతుల్లో ఏమీ లేదు కదా. మనం ఏమీ చేసుకోలేము కదా. మన ఆయుష్ను మనం పొడిగించుకోలేం, మన ఎత్తును మనం పొడిగించుకోలేం, మనకు మనముగా మనం ఏమీ చేసుకోలేం. ఏ చిన్నిది జరగాలన్నా, ఒక తల వెంట్రుక రాలాలి అన్న మన నుంచి దేవుని అనుమతి చెప్పునే, దేవుని ద్వారానే జరగాలి. కనుక పూర్తిగా మనం దేవుని యొక్క స్వాధీనంలో మనం ఉన్నప్పుడు ఇంకా మన గురించి మనం ఆలోచించి భయపడవలసిన పని లేదు. అపవాది అవకాశంగా తీసుకుని మనల్ని కంగారు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుని మీద ఉన్న యొక్క నమ్మకాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ మాటల ద్వారా మనం ఒకసారి మనం బలపరుచుకుందాం. నిజమే కదా, నా చేతుల్లో ఏముంది? నేను కంగారు పడి ఏమైనా చేసుకోగలనా? భయపడి ఏమైనా చేయగలనా? నా చేతుల్లో ఏమీ లేదు. నా దేవుడు ఏదైనా చేయాలి, చేస్తాడు, చేయగలడు. నా దేవుడు శక్తిమంతుడు. ఆయనలో ఉన్న శక్తి గొప్పది, అద్భుతకరుడు, అద్భుతాలు చేయగలిగిన వాడు, ఆశ్చర్యకార్యములు చేయగలిగిన వాడు. కాబట్టి ఆయన స్వాధీనంలో ఉండగా నాకు భయం ఏంటి? నా చింత, నా బాధ అంతా మోయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా మీద వెయ్యి అని అడుగుతా ఉన్నాడు. ఆయన మీద వేయకుండా నా భుజాల మీద ఉంచుకుని నేను ఎందుకు కంగారు పడటం? కంగారు పడుతూ అపవాదికి ఎందుకు అవకాశం ఇవ్వటం? మనం ధైర్యం తెచ్చుకుని మనం ముందుకు వెళ్ళాలని నేను ప్రేమతో మనం చేస్తూ ఉంటాను. ఇక్కడ ఒక చిన్న సంఘటన, మనకు బాగా పరిచయమైన ఒక సంఘటన నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మత్తయి రాసిన సువార్తలోనే 14వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. చూడండి, మత్తయి రాసినటువంటి సువార్త 14వ అధ్యాయంలో 29వ వచనం మనం చదువుదాం. 29వ వచనం నేను చదువుతాను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు
నీళ్ల మీద నడిచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గమనిస్తే పేతురు చేసిన ఒక అసాధ్యమైన కార్యాన్ని, ఆయన అనుభవంలో కలిగిన ఒక సంఘటన, ఒక అనుభవాన్ని మనము ఇక్కడ చదువుకున్నాం. ఆ దృష్టాంతం అంతా కూడా మనకు తెలిసిందే. యేసు ప్రభు వారు శిష్యులందరూ కూడా మీరు ముందు నడవండి, నేను వెనకాల వస్తానని చెప్పి శిష్యులను పంపించారు. శిష్యులందరూ కూడా దోణి మీద ప్రయాణం చేస్తూ వెళ్ళారు. వారు కొంత దూరం ప్రయాణం చేసేటప్పటికి ఆ సముద్రం మీద తుఫాను వచ్చింది, గాలి వచ్చింది. ఆ గాలిలో వారు దోణి నడిపించడానికి ఆ అలలు దోణి మీద కట్టడం వల్ల వారు కొంత ఇబ్బంది పడతా ఉన్నారు, కష్టపడతా ఉన్నారు. ప్రయాణం చేయడానికి, ప్రయాణం సాగటంలా కష్టమవుతా ఉంది. ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఏమిటి అని అంటే, యేసు ప్రభు వారు నీళ్ల మీద నడుచుకుంటూ శిష్యుల దగ్గరకు వచ్చేసారు. ఎందుకు వచ్చారు? ఆ శిష్యులు కష్టంలో ఉన్నారు. నేనే వారు ముందుకే వెళ్ళని, తర్వాత వస్తాను బలవంతం చేసి పంపించాను. వారు వెళుతూ ఉన్నారు, సముద్రం మీద ఆ తుఫాను వచ్చి వారు దోణి నడిపించడంలో కష్టపడతా ఉన్నారు అని. ఆ పరిస్థితి నుంచి వాళ్ళని తప్పించడానికి యేసు ప్రభు వారు ఆయన కానుగానే నీళ్ల మీద నడుచుకుంటూ ఆ శిష్యుల దగ్గరకు వచ్చేసారు. వచ్చిన తర్వాత ప్రభు రావటం చూసి వీళ్ళందరూ పోతమేమో అని భయపడ్డారు. భయపడినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట మనకు తెలుసు. ఆయన ఏమన్నారంటే, అయ్యో మీరు భయపడొద్దు, నేనే అని ఆయన చెప్పారు. ఆ మాట నేను చదువుతున్నాను చూడండి. మత్తయి రాసిన సువార్తలోనే 13వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన అన్నమాట, ఆయన 26వ వచనం నేను చదువుతున్నాను. ఆయన సముద్రం మీద నడుచుడు శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునడి, నేనే భయపడకూడని వారితో చెప్తున్నారు. వారు భయపడ్డారు. ప్రభుని చూడగానే ఆయన భూతమని చెప్పి వారు భయపడ్డారు. భయపడినప్పుడు ప్రభు అన్నారు, ధైర్యం తెచ్చుకోండి, నేనే, మీరు భయపడకండి అని చెప్పారు. ఆ సమయంలో ప్రభు అని తెలుసుకుని, ఓకే పర్లేదు, ఇంక ప్రభు వచ్చాడు కాబట్టి మనకేం పర్లేదు, మనం యొక్క ప్రమాదం నుంచి, ఈ కష్టం నుంచి, ఈ పరిస్థితి నుంచి మనం ఇంకా తప్పించుకుంటాం, మనం క్షేమంగా ఉంటాం, ప్రభు వచ్చాడు పర్వాలేదు అని అందరూ రిలాక్స్ అయిపోయారు. సాధారణంగా మనం అందరం కూడా భావించేది అదే. కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దాని నుంచి తప్పించబడటం, విడిపించబడటం, కాపుదల కలిగి ఉండటం, క్షేమం కలిగి ఉండటం, అది కలిగితే ఓకే, రిలాక్స్ అయిపోతాం, బాగుంది. శిష్యులందరూ కూడా ప్రభు అని తెలుసుకుని వెంటనే రిలాక్స్ అయిపోయి మనం పర్వాలేదులే. కానీ పేతురు అక్కడితో ఆగిపోలా. అందరూ రిలాక్స్ అయిపోయారు, కానీ పేతురు మాత్రం చొరవ తీసుకున్నాడు. అంటున్నాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడవటానికి నాకు అవకాశం ఇయ్యి అని పేతురు అడుగుతాడు. ఈ మాట ప్రభు నాకు చాలా నచ్చినట్టుంది, సంతోషపడినట్టున్నాడు. నేను వచ్చాను కాబట్టి ఈ కష్టం నుంచి మనం తప్పించబడతాం అని రిలాక్స్ అయిపోయారు అందరూ. కానీ పేతురు అక్కడితో ఆగిపోలా. ప్రభు నేను కూడా నీళ్ళ మీద నడవటానికి నాకు అవకాశమే అని అడిగాడు అని అనుకున్నాడేమో. వెంటనే రా, అయితే నువ్వు కూడా రా అని అన్నాడు. ఆ మాట విని పేతురు గారు వెంటనే దోణిలో ఉన్నటువంటి వాడు కాళ్ళు తీసి నీటి మీద పెట్టాడు. నీటి మీద పెట్టేటప్పటికి మునిగిపోలేదు, కానీ చక్కగా నీళ్ళ మీద నిలబడగలిగాడు. ఇక్కడ ఒక మాట నేను ఆలోచిస్తున్నాను, ఏమనంటే నీళ్ళ మీద నిలబడగలిగాడు అంటే అక్కడ మానవ శక్తితో కాదు, కానీ దైవిక శక్తి స్వాధీనంలోకి వచ్చాడు గనక, దైవిక శక్తి పేతురును ఆవరించి ఉంది గనక, దైవిక శక్తిని కలిగి ఉన్నాడు గనక పేతురు కూడా నీళ్ళ మీద నిలబడగలిగాడు. చక్కగా నీళ్ళ మీద నిలబడగలిగాడు, సంతోషించాడు, అడుగులు వేస్తా ఉన్నాడు.
చక్కగా నీళ్ళ మీద నడవగలుగుతా ఉన్నాడు. ఎందుకని? దేవుని యొక్క దైవిక శక్తి స్వాధీనంలో ఉన్నాడు. ఆ శక్తి ఆవరించబడి ఉంది. ఆ శక్తి చేత నీళ్ల మీద నడవగలుగుతా ఉన్నాడు. అయితే నడుస్తూ ఉండగా ఆ ప్రక్కకు చూసేటప్పటికి గాలి కనపడింది. నేను ఆలోచిస్తున్న మాట ఏమిటంటే, గాలి కనపడింది, అయితే ఏమైంది? గాలి కనపడితే ఏమైంది? నీళ్ల మీదే నడవగలిగిన దైవిక శక్తి సంపాదించుకున్న తర్వాత గాలి వస్తే ఏమైంది? తుఫాన్ వస్తే ఏమైంది? ఏదైతే ఏం చేయగలదు? మానవ శక్తితో లేడు కదా. మానవ శక్తి మానవ స్వభావంతో లేడు కదా. దేవుని స్వాధీనంలో ఉన్నాడు. దేవుని యొక్క శక్తిని కలిగి ఉన్నాడు. ఆ దైవిక శక్తి ఆవరించబడి ఉన్నాడు. ఆ స్థాయికి ప్రభు తీసుకెళ్ళిపోయాడు. కానీ గాలిని చూచినప్పుడు ఈ స్థాయిలో ఉన్నటువంటి వాడు తిరిగి మళ్ళీ ఈ స్థాయికి వచ్చేసాడు. మానవ శక్తితో, మానవ జ్ఞానంతో ఆలోచించడం ప్రారంభించాడు. నిజానికి గాలి పేతురుకి ఏమైనా కొత్త? చిన్నప్పటి నుంచి సముద్రం మీద తిరుగుతున్న వాడే, సముద్రం మీద తన పని చేసుకుంటూ ఉన్నవాడే, చేపలు పట్టుకున్నటువంటి వాడే. ఇటువంటి గాలులు ఎన్నో చూశాడు, ఎన్నో తుఫానులు చూశాడు, ఎన్నెన్నో ప్రయాణాలు చేశాడు. గాలి, తుఫాను, సముద్రం మీద పేతురుకు కొత్త ఏమీ కాదు. కానీ ఇది కొత్త అనుభవం. ధోనిలో ఉండగా తుఫాను వస్తే పెద్ద లెక్క చేసేవాడు కాదేమో. ధోనిలో ఉండగా పెద్ద గాలి వస్తే లెక్క చేసేవాడు కాదేమో. కానీ ఇప్పుడు ఉన్నది ధోనిలో లేడు, నీళ్ల మీద ఉన్నాడు. నీళ్ల మీద ఉండగా గాలిని చూసేటప్పటికి పేతురుకు భయమేసింది. నేను ఆలోచిస్తున్న మాట ఏమిటంటే, నీళ్ల మీద నడవగలిగే ఆ దైవిక శక్తిని సంపాదించుకున్న తర్వాత గాలిని చూసి ఎందుకు భయపడాలి? తుఫానుని బట్టి ఎందుకు భయపడాలి? దేనికైనా ఎందుకు భయపడాలి? దేవుడు ఆ స్థాయికి తీసుకొచ్చేసాడు కదా. ఆ గొప్ప అనుభవం సంపాదించుకున్నాడు కదా. ఆ దైవిక శక్తి అనుభవంలో ఉన్నాడు కదా. నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, చాలాసార్లు దేవుని యొక్క అద్భుతమైన శక్తి మనం ఒక స్థాయికి తీసుకుని వెళ్తా ఉంది. ఒక అద్భుతాల్లోనికి ప్రభు తీసుకెళ్తా ఉన్నాడు. ఒక అద్భుతమైన కార్యాలు మన ద్వారా జరిగించడానికి, మనకు నిరూపించడానికి ప్రభు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ స్థాయికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒక అద్భుతాన్ని చూడవలసిన సమయం వచ్చేటప్పటికి మరలా మనం మానవ శక్తిని ఆధారంగా చేసుకుని మనం ఆలోచిస్తూ ఉన్నాం. పేతురు అద్భుతమైన దైవ శక్తిలో ఉండి కూడా మానవ శక్తి మీద ఆధారపడి ఆలోచించేటప్పటికి జరిగిన సంఘటన ఏంటంటే, ఎప్పుడైతే గాలిని చూశాడో, మానవ శక్తిని ఆధారంగా చేసుకుని ఆలోచించాడో, వెంటనే దైవిక శక్తి వదిలి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే దైవిక శక్తి వదిలిపోయిందో వెంటనే నీళ్ళలో మునిగిపోసాగాడు. దైవిక శక్తి మనలో ఉన్నంత వరకు నీళ్ల మీద నడవగలుగుతాం. ఒక అద్భుతమైన శక్తి మనం కలిగి ఉండగలుగుతాం. దానిలో మనం ప్రయాణం చేయగలుగుతాం. ఆ శక్తి ద్వారా దేవుని యొక్క స్వాధీనంలో అడుగులు వేస్తున్నప్పుడు కూడా ఏ గాలి మనల్ని ఏమి చేయలేదు, ఏ తుఫాను మనల్ని ఏం చేయలేదు. అది మనము ఏ శక్తిని కలిగి ఉన్నామో ఆ శక్తి ద్వారా సృష్టించబడినటువంటి శక్తులు మాత్రమే. గాలి అయినా, తుఫాన్ అయినా, మరి ఏదైనా అంతకు మించిన అతీతమైన దైవిక శక్తి మనల్ని ఆవరించి ఉండగా, మనలో ఉండగా దానికి మనం ఎందుకు భయపడాలి? యాకోబుని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు జలములలో పడి వెళ్ళినా అవి నీ మీద పొర్లి పారవు. నువ్వు అడ్డిలో పడి వెళుతున్నా అవి నిన్ను కాల్చజాలవు. కారణం ఏంటో తెలుసా? దేవుని స్వాధీనంలో మనం ఉన్నాం కనుక, దేవుని దైవిక శక్తి మనల్ని ఆవరించుకుంది కనుక, అద్భుతమైనటువంటి శక్తి మనకు అనుగ్రహించాడు కనుక, ఆ శక్తిని మనం నడిపించడానికి, ఆ శక్తి ద్వారా ఒక అద్భుతాలు మనకు చూపించడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు.
శిష్యులందరికీ దక్కలా. అద్భుతమైన అనుభవం శిష్యులు ఎవరికి రాలేదు. వాళ్ళు ఎవరు అడగలేదు. అడిగితే వారందరికీ కూడా అనుభవాన్ని ప్రభు ఇచ్చేవాడేమో. వారికి ఎంతవరకు ఏంటంటే మనకు ఓకే, కష్టం తీరిపోయింది, ప్రభు వచ్చేసాడు, తుఫాన్ తగ్గిపోద్ది, గాలిని తగ్గించేస్తాడు, కాబట్టి మనం రిలాక్స్ అయిపోవచ్చు. కానీ పేతురు రాగలా. అనుభవాన్ని కూడా నాకు అనుగ్రహించు ప్రభు అన్నట్టు అడిగాడు. ప్రభు సంతోషపడాడు, ఇచ్చేసాడు. ఆ శక్తిని ఇచ్చేసాడు. నీళ్ళ మీద నడవగలిగాడు. దేవునికి మహిమ కలుగుతాడు. కానీ అంత శక్తిలోకి వచ్చి కూడా చుట్టూ చూసేటప్పటికి, గాలిని చూసేటప్పటికి మానవ శక్తితో ఆలోచించాడు. దైవిక శక్తిని పోగొట్టుకున్నాడు. నీళ్ళలో మునిగిపోసాయి. ఈ రోజున మనం చేస్తున్న మాట చాలాసార్లు మనం కూడా దేవుని యొక్క అద్భుతమైన శక్తిని మనం కలిగి ఉండి కూడా మనకున్న పరిస్థితులు చూడగానే మానవ శక్తితో ఆలోచిస్తాం. వెంటనే ఆ దైవిక శక్తిని మనం పోగొట్టుకుంటా ఉన్నాం. ఆ భయము పెట్టడానికి అపవాది మన మీద ప్రయత్నం చేస్తాం. అంతవరకు దైవిక శక్తి చేత, నమ్మకము చేత, దృఢమైన విశ్వాసం చేత మనం అడుగులు వేస్తూ మనకున్న శోధనలో కానీ, కష్టంలో కానీ, వ్యాధులు కానీ, బాధలు కానీ ధైర్యంతో నమ్మకంగా మనం ముందుకు అడుగులు వేస్తూ ఉన్నప్పుడు మన దృష్టిని ప్రక్కకి మళ్ళిస్తూ ఉన్నాడు. ఏమేమో చూపిస్తూ ఉన్నాడు. అవి చూసేటప్పటికి ఆటోమేటిక్ గా మానవ జ్ఞానము, మానవ శక్తితో మనం ఆలోచించడానికి మనము ప్రయత్నం చేస్తాం. ఆలోచన మనలో పుట్టించేస్తున్నాడు సాతాను. వెంటనే ఒక భయం ఎప్పుడైతే చోటు చేసుకుందో దైవిక శక్తి మనల్ని వదిలి వెళ్ళిపోతాం. మనం మునిగిపోసాగు. రాత్రి ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎక్కడ ఏ విషయంలో కూడా భయానికి అవకాశం ఇవ్వద్దు, ఆందోళనకు అవకాశం ఇవ్వద్దు. మన దృష్టి దేవుని వైపు నుంచి ప్రక్కకు మళ్ళించడానికి మన అవకాశం తీసుకోవద్దు. పరిస్థితులు ఎంత తారుమారుగా ఉన్నా మన దృష్టి దేవుని మీదే ఉండాలి, దైవిక శక్తి మీద ఉండాలి. దేవుని యొక్క శక్తి మీద మనం నమ్మకం ఉంచాలి. ఆయన అద్భుత శక్తి మీద మనం ఆధారపడి ఉండాలి. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, చూద్దాం చూడండి. కీర్తనకారుడు మాట చూస్తే కీర్తన 13వ కీర్తన మనం చూస్తే ఇప్పుడు ఒక మాట నేను చదివి నేను ముగించేస్తాను. కీర్తన 13వ కీర్తనలో 2వ వచనం నేను చదువుతాను. 13వ కీర్తన 2వ వచనం. ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతా దుఃఖాకాంతుడనై ఉందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకొనును. యెహోవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమేమో. నేను మరణ నిద్ర నొందకుండాను, వానికి వెళ్ళి చిత్రని నా శత్రువు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరుదులు హర్షింపకుండాను నా కన్నులకు వెలుగునిమ్మము. నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ వృక్షమై నా హృదయము హర్షించుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచున్నాను. నా శత్రువుకి నా మీద విజయం రాకూడదు. నేను విచారించను. ఎంతకాలం విచారిస్తాను? ఎంతకాలం చింతపడుతూ ఉంటాను? ఎంతవరకు బాధపడతా ఉంటాను? నేను బాధపడను ప్రభు. నేను నీ యందు నమ్మిక ఉంచాను. నీ కృప యందు నాకు నమ్మకం ఉంది. నేను అలానే ఉంటాను. కానీ నా శత్రువుకి మాత్రం నా మీద విజయాన్ని రానివ్వకు. నీ మీద నాకున్నటువంటి నమ్మకం బట్టి ప్రభు నాకు విజయాన్ని దయచేయి. అది కీర్తనకారుడు చేస్తున్నటువంటి మంచి గొప్ప ప్రార్థన. ఈ రాత్రి ఈ మాట ద్వారా మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క అద్భుతమైన దైవిక శక్తి మనల్ని ఆవరిస్తూ ఉండగా, అద్భుతమైన శక్తి స్వాధీనంలో మనము అడుగులు వేస్తూ ఉండగా, సాతాను మనకి ఏమేమి ప్రక్క త్రోవల విషయాలు చూపించినా, మన దృష్టి మళ్ళిస్తూ ఉన్నా, దానిని చూసి మనం భయపడని అవసరం లేదు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దైవిక శక్తి కలిగి నీళ్ళ మీద నడుస్తూ ఉండగా
గాలిని చూస్తే మాత్రం, గాలి వస్తే మాత్రం భయం ఎందుకు? దేనికి భయపడాలి? గాలి ఏమి చేయగలదు? ఏమి చేయలేదు కదా. ఒక మానవ శక్తి చేత ఆలోచిస్తే భయమే. అలాగే భయపడ్డాడు. భయపడినట్టుగానే మునిగిపోసాడు. తిరిగి మరలా ప్రభువు చేయి పట్టుకుని పైకి లేపి, అల్ప విశ్వాసి, నువ్వెందుకు సందేహపడుతున్నావు? పిలిచింది నేను, రమ్మన్నది నేను, నా దగ్గరికే నువ్వు వస్తా ఉన్నావు, నీ దగ్గర నేనే ఉన్నాను, నా శక్తి ద్వారా నువ్వు నీటి మీద నడుస్తూ ఉన్నావు, మరి ఇంకెందుకు సందేహం? ఇళ్ళ మీద నిలబడ్డావు, ఇళ్ళ మీద అడుగులు వేసావు, నడక సాగుతా ఉంది, ప్రయాణం సాగుతా ఉంది, మరి ఇంకా ఎందుకు అటు ఇటు చూసి భయపడతావు? ఎందుకు సందేహపడతావు? ఈరోజు మనకు ఒకవేళ మనం అనుకున్న దానికి వ్యతిరేకమైన పరిస్థితులు మనకు కనబడుతున్నా మనం భయపడవలసిన పరిస్థితి లేదు. దేవుడు మనకే విజయాన్ని ఇస్తాడు. మనమే విజయం, మన విజయం పొందుకుంటాం, విజయాన్ని సాధిస్తాం. ఎందుకో తెలుసా? మనతో ఉన్నవాడు గొప్పవాడు గనక, సర్వశక్తిమంతుడు గనక, ఆయన స్వాధిలో మనం ఉన్నాం గనక, ఆ దైవిక శక్తిని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు గనక విజయోత్సాహంతో మనం అద్భుతమైన కార్యముల గుండా మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. భయపడనక్కర్లా. దేవుడు అద్భుతాలు చేయాలని అంటే మనము కాకపోతే ఇంకెవరు దొరుకుతారు ప్రభువునికి? దేవుడు మన ద్వారా అద్భుతాలు చేయాలని ఆయన ప్రభు ఆలోచిస్తూ ఉంటే మనం నిలబడగలిగితే ప్రభు మనల్ని వాడుకుంటాడు. ప్రభు మనల్ని వాడుకుంటాడు. ఒక చిన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ముగించేస్తా. సమాజ మందిరపు అధికారి ఉన్నాడు. తన కుమార్తె చావు సిద్ధంగా ఉంది. ప్రభు ప్రక్కనే ఉన్నాడని చెప్పి తెలిసి యేసయ్య దగ్గరకు వచ్చాడు. ప్రభువా, నా కుమార్తె చావు సిద్ధంగా ఉంది, ప్రభుని వస్తే బాగుపడుతుంది అన్నాడు. ప్రభు అన్నాడు, సరే వస్తారన్నాడు. ఆలస్యమైంది ప్రభు రావటం. ఈలోగా సమాజ మందిరపు అధికారి ఇంటి దగ్గర నుంచి పనివారు వచ్చారు. ఆయనతో అన్నాడు, సమాజ మందిరపు అధికారితో అన్నారు, అయ్యా, నీ కుమార్తె చనిపోయింది, ఇక బాధకుడు నువ్వేమీ ఇబ్బంది పెట్టొద్దు, రండి మనం వెళ్ళి సమాధి చేసుకుందాం. ప్రభు అన్నాడు, నమ్మిక మాత్రము ఉంచుము అన్నాడు. ఒక ప్రక్కన చనిపోయింది, ఇంకా ప్రభు వచ్చినా కానీ ఉపయోగం లేదు, సమాధి మిగిలింది అని ఒక ప్రక్కన పనివారు చెప్తా ఉన్నారు. ఒక ప్రక్కన యేసయ్య నమ్మిక మాత్రం ఉంచుము అని ప్రభు చెప్తా ఉన్నారు. ఏ మాట మీద నమ్మకం ఉంచాలి? మానవ శక్తి, మానవ ఆలోచన, మానవ జ్ఞానం, ఇంకా బ్రతకడం అసాధ్యం, సమయతే మిగిలింది అని అంటా ఉన్నారు. దైవిక శక్తి చనిపోయినా తిరిగి బ్రతకగలుగుతుంది అని దైవిక శక్తి చెప్తూ ఉంది. దానికి కల అర్హత నమ్మిక మాత్రమే. అధికారి మనుషుల మాట నమ్మలేదు, మనుషుల జ్ఞానాన్ని ఆధారంగా చేసుకోలేదు, ప్రభు శక్తిని నమ్మాడు, ప్రభు యొక్క మాటను విశ్వాసం ఇచ్చాడు, ప్రభుత్వాన్ని ఉండిపోయాడు. ఆ గొప్ప నమ్మకాన్ని చూసిన ప్రభువు ఆ సమాజ మందిరపు అధికారం తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళాడు. ఇంటి దగ్గర అందరు గగ్గోలు పెడతా ఉన్నారు. ఆమె నిద్రపోయిందే కానీ చనిపోలేదని ప్రభు అంటే అందరూ అపహాస్యం చేశారు. ప్రభు లోపలికి వెళ్ళి ఆ చిన్నదాన్ని పట్టుకుని లేపినప్పుడు ఆ చనిపోయిన చిన్నది లేచి బ్రతికి లేచింది. దేవునికి మహిమ కలుగు. అధికారికమైన నమ్మకము మానవ జ్ఞానముతో ఆలోచించలేదు, కానీ దేవుని శక్తి మీద ఆలోచించి నమ్మాడు. అద్భుతాన్ని చూడగలిగాడు. ఆ గ్రామంలో ఒక అద్భుతమైన కార్యము ప్రభు చూపించడానికి ఎవరు కారణం? ఎవరి నమ్మకం కారణం అని అంటే ఆ సమాజ మందిరపు అధికారి హృదయంలో ఉన్న ఆ నమ్మకమే యేసు ప్రభు వారు ఆ గ్రామంలో అద్భుతం చేయడానికి కారణమైంది. ఒకవేళ పనివారి మాట నమ్మి ఒకవేళ అధికారి ఇంటికి వెళ్ళిపోయి ఉంటే ఆ చిన్నది బ్రతికేది కాదు, ప్రభు ఒక అద్భుతం చేయడానికి అవకాశం దొరికేదే కాదు.
ఈరోజు ఒకవేళ మన ద్వారా ఒక అద్భుతాన్ని చేయడానికి ప్రభు ఒక ప్రణాళిక తయారు చేసి ఉంచాడేమో. దానికి మనము సంసిద్ధులం కావాలి. అద్భుతాన్ని మనం జరిగించడానికి, మన ద్వారా సమాజానికి ఒక అద్భుతం చూపించగలగడానికి మనము సంసిద్ధులమే నిలబడగలగాలి. ఎక్కడ ఈ విషయంలో కూడా ఏ సమస్యకు కానీ, ఏ కష్టానికి కానీ, ఏ బాధకు కానీ వేదన, విచారము, చింత, ఆందోళన, భయము అనే అపవాది యొక్క లక్షణాలు మనలో చోటు చేసుకుండా మనం జాగ్రత్త పడాలి. దేవుని యొక్క శక్తి ద్వారా ధైర్యం సంపాదించుకోవాలి. ఈ రాత్రి వేళ ఈ మాటల ద్వారా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. దేవుని సంబంధులముగా, దేవుని పిల్లలముగా మనలో ఎల్లప్పుడూ సంతోషము, ధైర్యము, నమ్మకము, విశ్వాసము, ఆనందమే తప్ప మరి వేరే వేరే అపవాది సంబంధ లక్షణాలకు అవకాశం లేకుండా మనం నిబ్బరము కలిగి, మెలకు కలిగి, ధైర్యంతో, సంతోషం మన దినాల ముందుకు కొనసాగిస్తాం. అట్టి కృప, అట్టి బలము, శక్తి ప్రభు మనకు అందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభువా, నీకు వందనాలు నాయనా. మీరు ఇచ్చిన ఈ మాటల కొరకు నేను స్తుతిస్తూ ఉన్నా. ఈ మాటలు ఫలభరితంగా దీవెన కనుగరించాను. ఈ కార్యం జరిపించాను. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ఇవారి సమయంలో మన ప్రార్థనలోనికి మనం వెళ్దాం. పెద్దలైన వారు దయచేసి ప్రార్థించు.